ఓకే, ఈరోజు సెషన్ ఏంటిది? ఈరోజు సెషన్ స్టోరీ టైం. ఓకే, ఈరోజు సెషన్ తీసుకున్న ఫెసిలిటేటర్ ఎవరు అని అంటే హరిత మేడం. హరిత మేడం కో ఫౌండర్. మేడం గురించి నమస్తే మేడం. మ్యూట్ లో ఉన్నారు. నమస్తే సార్. నమస్తే. హాయ్ చిల్డ్రన్. హాయ్ మ్యామ్. హాయ్ మ్యామ్. ఓకే, హాయ్ నాన్న. స్క్రీన్ కనిపిస్తుందా మీకు? కనిపిస్తుందా కనిపించట్లేదా? నేను షేర్ చేశాను. కనిపిస్తుంది కనిపిస్తుందా? ఓకే కనిపిస్తుంది ఓకే. సార్. మేడము ఈ అమ్మా సోషల్ వెల్ఫేర్ అసోసియేషన్ దాంట్లో కో ఫౌండర్ అన్నమాట మేడం గారు. దీంట్లోనే ప్రాజెక్ట్ చిల్డ్రన్స్ గురించి, ప్రాజెక్ట్ స్కూల్ ఎడ్యుకేషన్ మీద మేడం గారు ప్రాజెక్ట్ లీడ్ చేస్తూ ఉన్నారు. మేడంకి పిల్లలంటే బాగా ఇష్టం. పిల్లల గురించి బాగా ఇంట్రెస్ట్ తోటి, ప్యాషన్ తోటి మేడం ఈ ప్రోగ్రామ్స్ అన్ని చేస్తూ ఉంది. మేడం ఏమేమి ప్రోగ్రామ్స్ చేస్తున్నారో చూడండి ఇక్కడ. స్కూల్స్కి వెళ్ళి ప్రైమరీ స్కూల్స్లో ఎడ్యుకేషన్ గురించి, గవర్నమెంట్ స్కూల్స్లో వాళ్ళకి కావాల్సినటువంటి లైబ్రరీస్, లిటరసీ గురించి బాగా చేస్తూ ఉంటారంట మేడం గారు. జాయ్ఫుల్ లెర్నింగ్ గురించి, ఇంకా చిల్డ్రన్ లెర్నింగ్ సెంటర్స్ స్టార్ట్ చేశారు. ఆ లెర్నింగ్ సెంటర్స్ గురించి డిజైన్ చేస్తూ ఉంటారు, వాటికి మెంటరింగ్ చేస్తూ ఉంటారు. ఇంకా చిల్డ్రన్ లైబ్రరీస్ టీచర్స్కి మెంటరింగ్ చేస్తూ ఉంటారు. కమ్యూనిటీతో, పేరెంట్స్ తోటి. వినపడుతుందా పిల్లలు? హలో, ఎవరు మాట్లాడేది? సైలెంట్ ప్లీజ్. ఓకే, ఇంకా మేడము ఎంబీఏ చేశారంట లైబ్రరీ ఎడ్యుకేషన్ కోర్సులో. బుక్ వామ్ అనేటువంటి గోవా డిపార్ట్మెంట్ నుంచి లైబ్రరీ ఎడ్యుకేషన్ కోర్సు కూడా చేశారు. అంటే మేడంకి ఎంత ఇంట్రెస్ట్ ఉందో చూడండి మీరు. పిల్లలంటే బాగా ఇంట్రెస్ట్ మేడంకి. ఓకేనా? మేడంకి స్టోరీస్ బాగా ఇంట్రెస్ట్ అంట. అందుకని ఈరోజు సెషన్ మేడము స్టోరీ టైం గురించి సెషన్ తీసుకుంటారు. ఓకేనా? అందరూ రెడీగా ఉన్నారా? ఓకే, వెల్కమ్ మేడం. ఓకే మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ చిల్డ్రన్, అందరు ఎలా ఉన్నారు? ఓకే, సో అయితే మనం ఒక చిన్న స్టోరీ క్రియేట్ చేద్దాం అందరం కలిసి. ఒక చిన్న యాక్టివిటీ. ఓకే, ఒక 10 మెంబర్స్ అలా కలిసి క్రియేట్ చేద్దాం. ఓకేనా? నేను ఒక చిన్న లైన్ చెప్తాను, స్టోరీ లైన్. స్టోరీ నేను స్టార్ట్ చేస్తాను, మీరు దాన్ని స్టోరీని కంటిన్యూ చేస్తూ, అది నా ఓన్ థాట్స్ తో నేను స్టోరీని స్టార్ట్ చేస్తాను, అది మీరు కంటిన్యూ చేస్తూ, స్టోరీ మధ్యలో ట్విస్ట్ ఉండాలి కదా, ఆ ట్విస్ట్ ను కూడా మీరు క్రియేట్ చేస్తూ స్టోరీ కూడా మీరే ఎండ్ చేయాలి. ఒక్కొక్కరు ఒక్కొక్క లైన్, స్టోరీ లైన్. నేను ఒకటి చెప్తే దానికి అడిషనల్ గా మీరు కొన్ని చెప్పాలి. ఓకేనా? అర్థమైందా? అర్థమైంది మ్యామ్. ఓకే మ్యామ్. అందరికీ అర్థమైంది కదా? ఎస్ మ్యామ్. అర్థమైంది మ్యామ్. స్టార్ట్ చేయనా నేను స్టోరీ? స్టార్ట్ చేయండి మ్యామ్, అని చెప్తాం మ్యామ్. ఓకే, అయితే ఒక ఊరుందంట. ఆ ఊర్లో ఒక పెద్ద చెట్టు ఉందంట. ఆ చెట్టు దగ్గర ఒక పెద్ద ఇల్లు ఉందంట. ఆ ఇంట్లో నుంచి ఒక రోజు మంచి సాంగ్స్ అలా వినిపిస్తున్నాయంట. అయితే ఆ చుట్టుపక్కల వాళ్ళందరూ ఆ సౌండ్ ఆ ఇంట్లో నుంచి వస్తుందా, ఎక్కడి నుంచి అన్నా వస్తుందా అని ఆలోచిస్తూ ఆ చెట్టు దగ్గరకు వచ్చారంట. సో నెక్స్ట్ ఏమైందో మీరు చెప్పాలి. ఫస్ట్ చెప్పచ్చా? ఎవరైనా చెప్పొచ్చు నన్ను, అందరూ ఇన్వాల్వ్ అవ్వండి, ఎవరైనా చెప్పొచ్చు. ఎస్, చెప్తున్నాను. అయితే ఇప్పుడు అందరూ చెట్టు దగ్గరికి వస్తే చెట్టు పైన ఒక చెట్టు దగ్గర ఒక పికాక్ ఉంది. దాని వాయిస్ తో ఒక మధురమైన పాటను పాడుతుంది మ్యామ్. దాని వల్ల అందరూ ఆ చెట్టు దగ్గరకు వచ్చారు మ్యామ్. ఓకే,
మధురమైన పాట పాడుతుంది, దానికోసం వచ్చారని జయేష్ చెప్పారు. ఓకే, తర్వాత ఏమై ఉంటది? నెక్స్ట్ ఇంకొకరు ఆ అందమైన మ్యూజిక్ ని ఆస్వాదించడానికి వచ్చుంటారు. వచ్చున్నారు. తర్వాత స్టోరీ లాగా చెప్పాలి. కానీ ఆ ఆ మధురమైన మ్యూజిక్ ఎవరు మ్యూజిక్ పాడుతున్నారు అని డిస్కవర్ చేయడానికి వాళ్ళు కొన్ని లైక్ ట్రిక్స్ ప్లే చేసి డిస్కవర్ చేస్తారు. ఓకే, ట్రిక్స్ ప్లే చేసి డిస్కవర్ చేస్తారు. ఆ ట్రిక్స్ ఏంటి? నెక్స్ట్ ఎవరు చెప్తారు? ఏం ట్రిక్స్ ప్లే చేసి ఉంటారు? ఎస్, అనన్య. అక్కడ నెక్స్ట్ ఆ చెట్టు దగ్గర నుండి పీకాక్ పాడుతున్నట్టు సౌండ్ వచ్చి మళ్ళీ ఆ ఇల్లు దగ్గర నుండి కూడా ఎవరో పాడుతున్నట్టు సౌండ్ వస్తుంది. అలా అయితే సస్పెన్స్ అవుతుంది. ఓకే, అక్కడ ఇల్లు దగ్గర కూడా సౌండ్ వచ్చింది, సస్పెన్స్ ఉంది కాబట్టి మళ్ళీ అక్కడికి వెళ్ళారు, ఇల్లు దగ్గరికి వెళ్ళారు. ఓకే, ఇల్లు దగ్గరికి వెళ్ళి ఏం చేశారు? నెక్స్ట్ అందరూ ఆ మ్యూజిక్ పికాక్ అనుకుంటారు కానీ ఇంట్లో నన్న లోపల వాయిస్ క్లియర్ గా వినిపించట్లేదు. అందరూ ఆ మధురమైన మ్యూజిక్ పికాక్ అనుకుంటారు కానీ ఓకే, ఆ ఇంట్లో ఇంకో అమ్మాయి మంచిగా పాడుతూ ఉంటుంది. ఓకే. ఒక అబ్బాయా అమ్మాయా? అమ్మాయి అమ్మాయి పాడుతున్నారు. ఓకే, నెక్స్ట్ ఆశ్రిత. నెక్స్ట్ ఒకరు బాగా పాడుతున్నారు. తర్వాత ఏమైంది? తర్వాత ఏమై ఉండొచ్చు? ఎస్ గణేష్. తర్వాత ఏమై ఉండొచ్చు గణేష్? బాగా పాడతారని వాళ్ళందరూ ఆ ఇంటికి వచ్చి చప్పట్లు కొట్టారు. ఓ సూపర్, బాగా పాడారని అందరూ ఆ ఇంటికి వచ్చి చప్పట్లు కొట్టారు. వెరీ గుడ్. ఇంకా ఇంకేమైనా చెప్తారా? సాత్విక్. అని నేను నెక్స్ట్ చెప్పొచ్చు. ఏమై ఉంటుంది స్టోరీ? జయేష్, వేరే వాళ్ళకి ఛాన్స్ నేను ఇద్దాం. చెప్పొచ్చా? సాత్విక్ హ్యాండ్ రైస్ చేస్తున్నారు, మీరు ఆల్రెడీ చెప్పున్నారు కదా. ఒకవేళ ఎవరు చెప్పకపోతే మళ్ళీ మీకు ఛాన్స్ ఇస్తాం. ఎస్ సాత్విక్. అక్కడికి వచ్చి చప్పట్లు కొట్టున్నారు. తర్వాత ఏమై ఉండొచ్చు? ఓకే, ఇంకెవరైనా చెప్తారా? అదర్వైజ్ జయేష్ నువ్వే టర్న్ తీసుకో. ఓకే చెప్తున్నా. మ్యామ్. అయితే ఇప్పుడు అందరూ ఇంటి దగ్గరకు వచ్చి చప్పట్లు కొడుతుంటే ఆ మధురమైన పాటను పాడే అమ్మాయి బయటికి వచ్చి ఒక దగ్గర కూర్చొని ఆ పాటని కంటిన్యూ చేస్తూ ఇంకా ప్రజలందరూ ముందు కూర్చొని పాటని వింటున్నారు మ్యామ్. ఓకే, గ్రేట్. అందరూ ఆ అమ్మాయి లోపల ఎవరైతే పాట పాడుతున్నారో ఆ అమ్మాయి పాడే పాటని అందరూ కలిసి వింటున్నారు. వెరీ గుడ్. ఇదే ఎండ్ ఇచ్చేద్దామా స్టోరీకి? అందరు కలిసి ఆ అమ్మాయి పాట హ్యాపీగా నో మ్యామ్, వింటున్నారు. ఇంకా కంటిన్యూ చేద్దాం మ్యామ్. ఇంకా కంటిన్యూ చేద్దామా? ఇంకొక స్టోరీ చెప్పుకుందాం, మళ్ళీ మనకు టైం అయిపోతుంది కదా. సరే మ్యామ్. ఓకే, సో జయేష్ స్టార్ట్ చేశాడు, జయేష్ స్టోరీ ఏం చేశాడు. గ్రేట్. సో ఏం చెప్పాడు? అక్కడ సౌండ్ ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసుకోవాలని మ్యామ్ మీ వాయిస్ వినిపించట్లేదు మ్యామ్. మ్యామ్ మీ వాయిస్ మ్యామ్. మ్యామ్ మీ వాయిస్ స్టక్ అవుతుంది. మ్యామ్ మీ స్క్రీన్ మొత్తం బ్లాక్ ఉంది మ్యామ్.
మేడం వచ్చేలోపు ఏం చేద్దాం? ఆ స్టోరీని కంటిన్యూ చేద్దాం. ఆ స్టోరీని కంటిన్యూ చేద్దామా? మేడం వచ్చేసారు. చేద్దాం. మేడం వచ్చేసారు, కంటిన్యూ చేస్తారు మేడం. ఓకే మేడం, కంటిన్యూ. మ్యామ్ మ్యూట్ లో ఉన్నారు. మ్యామ్ మేడం మీరు మ్యూట్లో ఉన్నారు. హరిత మేడం, హరిత మేడం మ్యూట్లో ఉన్నారు మీరు. సార్ వినిపిస్తుందా సార్? ఇప్పుడు వినిపిస్తుంది మేడం. వినిపిస్తుంది మ్యామ్. ఓకే, థ్యాంక్ యూ. సో స్టోరీ ఎండ్ అందరు కలిసి ఆ పాప పాడే పాటను వింటూ ఉన్నారు, అందరు ఎంజాయ్ చేస్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ. సో అందరు స్టోరీ వినడానికి రెడీనా? వినడానికి రెడీగా ఉన్నాం మ్యామ్. ఎస్ రెడీగా మ్యామ్. ఉన్నారా? ఓకే, అయితే నేను స్టోరీ చెప్పే ముందు కొన్ని క్వశ్చన్స్ అడుగుతా. ఓకేనా? ఓకే మ్యామ్. ఓకే మ్యామ్. చెప్తాం మ్యామ్. ఎస్. అయితే మీ అందరికి పువ్వులు తెలుసా? ఫ్లవర్స్. తెలుసు మ్యామ్. ఎస్ మీకు ఏ మ్యామ్. ఫ్లవర్ అంటే బాగా ఇష్టం? తెలుసు మ్యామ్. రోజ్ మ్యామ్. రోజ్. ఇంకా ఎందుకు ఇష్టం రోజ్? ఎందుకంటే రెడ్ రెడ్ కలర్ లో కదా మ్యామ్. రోజ్ రోజ్ కలర్ ఇస్ రెడ్ కదా మ్యామ్. రెడ్ ఇస్ మై ఫేవరెట్ కలర్ మ్యామ్. డైజీస్ అంటే ఇష్టం. అమ్మా ఓకే. చెప్పొచ్చా ఎందుకు? మ్యామ్? అమ్మా నా ఫేవరెట్ ఫ్లవర్ వచ్చేసి సన్ఫ్లవర్. సన్ఫ్లవర్. ఓకే, ఇంకా అందరూ రెస్పాండ్ అవ్వండి నాన్న. బ్లాక్ రోజెస్. ఆశ్రిత. ఓకే, ఎందుకు బ్లాక్ రోజెస్ తల్లి? బ్లాక్ రోజెస్ మ్యామ్. నేను ఎప్పుడు బ్లాక్ రోజెస్ అని వినలేదు మ్యామ్. ఉన్నాయి నాన్న, బ్లాక్ రోజెస్ కూడా ఉన్నాయి. అది హైబ్రిడ్, బట్ బ్లాక్ రోజెస్ కూడా ఉన్నాయి. ఓకే ఓకే ఓకే, ఇంకా మిగిలిన వాళ్ళు గణేష్, మ్యామ్. లిల్లీ. లిల్లీ, తనిష్క. ఓకే, అనన్య నీకే ఫ్లవర్స్ అంటే ఇష్టం? జాస్మిన్ మ్యామ్. ఎందుకు ఇష్టం జాస్మిన్? గణేష్? మంచి స్మెల్ వస్తుంది మ్యామ్. మంచి స్మెల్ వస్తుంది. ఓకే, సూపర్. నాకు ఫేవరెట్ ఫ్లవర్స్ అని ఏం లేవు, అన్ని ఫ్లవర్స్ నాకు ఇష్టం మ్యామ్. అన్ని ఫ్లవర్స్ ఇష్టమా అనన్య? గ్రేట్. ఓకే, చైతన్యశ్రీ, మందారం ఇష్టం. ఓకే, సో ఈరోజు మనం ఫ్లవర్ రిలేటెడ్ స్టోరీ చెప్పుకుందాం. ఓకే, నేను ఒక పిక్చర్ చూపిస్తాను. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ నాన్న. ఆ పిక్చర్ లో మీకు ఏం కనిపిస్తుందో నాకు చెప్పండి. మ్యామ్ ఫ్లవర్ ఒక పాప అమ్మాయి కూర్చున్న ఫ్లవర్ పైన ఒక పాప కూర్చుంది మ్యామ్. ఫ్లవర్ పైన ఒక పాప కూర్చుంది. ఓకే, ఏం చేస్తుంది ఆ పాప? ఆలోచిస్తుంది. ఏం ఆలోచిస్తుంది? ఆలోచిస్తుంది మ్యామ్. ఆలోచిస్తుంది మ్యామ్. ఏం ఆలోచిస్తుంది? ఫ్లవర్ ఆలోచిస్తుంది మ్యామ్. ఓకే, ఏమై ఉంటది స్టోరీ? మ్యామ్ నాకు తెలిసి ఫ్లవర్ ఎలా విప్పుకుంటుంది మ్యామ్. ఓ ఓకే,
ఇంకా ఇంకా ఏమై ఉండొచ్చు స్టోరీ? ఆ అమ్మాయి ఎలా ఉంది? మ్యామ్ తను చాలా చిన్నగా ఉంది, తను ఆ పువ్వు నుంచే పుట్టినట్లుగా. ఓ, పువ్వు నుంచే పుట్టినట్లుగా. ఏమై ఉండొచ్చు స్టోరీ? మ్యామ్ ఇది నేను ఒక చదివిన స్టోరీ తంబలీనా గురించి అయి ఉండొచ్చు. తంబలీనా గురించి అయి ఉండొచ్చు. ఓకే, చూద్దాం ఏమో ఏంటిదో చూద్దాం. ఎవరికైనా తెలుగు చదవడం వచ్చా? నాకు వచ్చు మ్యామ్. చదువు నాన్న. స్టోరీ మేడి పేరు మేడి పువ్వు. ఎస్, స్టోరీ పేరు మేడి పువ్వు. కథ రాసిన వాళ్ళు రించిన్, బొమ్మలు వేసిన వాళ్ళు విపులా వర్మ, అనువాదం దుగ్గిరాల వసంత. ఓకే, స్టోరీ పేరు మేడి పువ్వు నాన్న. ఓకే, స్టోరీలోకి వెళ్దాం. మీరు చెప్పారు ఏదే ఆ పాప ఏదో ఆలోచిస్తుందనో, లేకపోతే ఆ పువ్వులో నుంచే పాప పుట్టి ఉండొచ్చను. ఇంకెవరైనా చెప్తారా మీ థాట్, స్టోరీ ఏమై ఉండొచ్చు అనేది? ఎనీ థాట్స్? నాకు తెలిసి స్టోరీ అనేది ఫ్లవర్ ఎట్లా బ్లూమ్ అవుతుందండి మ్యామ్. ఓ, ఫ్లవర్ ఎట్లా గ్లూమ్ అవుతుందని. ఓకే, చూద్దాం ఏమై ఉంటుంది. చలో మనం స్టోరీలోకి వెళ్ళిపోదాం లేట్ చేయకుండా. అక్కడ ఉన్న చెత్త కుప్పకి ఒక పక్క కూర్చొని చెత్తని వేరు చేస్తున్నారు ఆ ఇద్దరు అమ్మాయిలు, పిర్కు, సానిష్. పిర్కు చెల్లెలు రెంచు చెత్త కుప్పకి రెండో పక్క కూర్చొని ఉంది. కావాలని కాదు, పిర్కు సానిష్లు రెంచుని ఎప్పుడూ తమ నుంచి దూరంగా ఉంచుతారు. ఈ మధ్య వాళ్ళిద్దరూ మాట్లాడుకోవాల్సిన విషయాలు చాలానే ఉన్నాయి. అవి రెంచు చెవిలో పడకూడదు. రెంచు వాళ్ల వైపు రావడానికి ప్రయత్నిస్తే చాలు, వాళ్ళు ఆమెను అక్కడి నుంచి పొమ్మంటారు, లేదా మాట్లాడడం ఆపేస్తారు. ఎందుకట్లా? ఎందుకు అలా చేస్తారు? నాట్ ఫ్రెండ్స్. ఏమో ఎందుకు అలా చేస్తున్నారు వాళ్ళు? మ్యామ్ నాకు తెలిసి ఆ వాళ్ళకి ఆ అమ్మాయి నచ్చదు అనుకుంటా మ్యామ్. నచ్చదా? నచ్చకపోతే అలా చేయొచ్చా? యాక్చువల్ చేయకూడదు మ్యామ్. చేయకూడదు. ఓకే, చూద్దాం నెక్స్ట్ ఏమైంది. రెంచు తన చెవులు రెక్కించుకొని వాళ్ళేం మాట్లాడుకుంటున్నారో వినాలని ప్రయత్నిస్తుంది. అడుగులో అడుగేస్తూ వాళ్ళ వైపు వెళ్తుంది. అది గమనించిన పిర్కు శానిష్ ని తన మోచేయితో తాకి గొంతు పెద్దదిగా చేసి అంది, ఓయ్ శానిష్, అదేంటే నిన్న మనం చూసామే అది ఏంటి అన్నది శానిష్, పిర్కు ఏమడుగుతుందో పూర్తిగా అర్థం కాక. ఏమై ఉంటది అది? మ్యామ్ రేచు రెంచు అయి ఉంటుందా? వాళ్ళిద్దరు ఏదో విషయం మాట్లాడుకుంటున్నారు కదా, అదే విషయం అయి ఉంటది. అది రేచు గురించి అయి ఉంటది మ్యామ్. రెంచు గురించి అయి ఉండొచ్చా? ఓకే, ఏం విషయం అయి ఉండొచ్చు? అంటే రేచు వాళ్ళకి ఇష్టం లేదు, రేచు ఏదైనా చేసి ఉంటుందో దాని గురించి అయ్యుండొచ్చు. లేకపోతే రేచుకి ఇలా ఈ గార్బేజ్ ఇదంతా అంటే నచ్చదు, అలాంటిది ఏదైనా అయి ఉంటది. ఓకే, చూద్దాం. అదేనే నిన్న చూసామే, చాలా అందంగా లేదు అది ఏంటబ్బా? మళ్ళీ అడగబోయిన శానిష్ వెంటనే గ్రహించింది పిర్కు రెంచుని ఏడిపించాలని అనుకుంటుందని. నిజమే, అది అది అన్నది శానిష్. ఏదో ఒక పదమో పేరో వస్తువు ఏదో ఒక దానికోసం గాలిస్తూ, ఓహో అదా ఆ మేడి పువ్వా అనింది. ఎవరు? శానిష్. శానిష్ అని. యా, శానిష్ అనింది. దేని గురించి చెప్తున్నారు వాళ్ళు? శానిష్ గురించే గాని ఇండైరెక్ట్ గా మేడి పువ్వు అని చెప్పారు. వేడి పువ్వు అని చెప్పారు. వాళ్ళు ఎక్కడున్నారు? వాళ్ళు ఒక గార్బేజ్ డంప్ యార్డ్ లో ఉన్నారు. ఓకే, డంప్ యార్డ్ లో ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు?
చెత్తను కలెక్ట్ చేసి ఏరుకుంటూ ఉంటారు. చెత్తను కలెక్ట్ చేస్తూ ఉంటారు మ్యామ్. చెత్తను కలెక్ట్ చేస్తూ ఉంటారు. ఓకే, ఇలాంటి వాళ్ళు మీరు ఎప్పుడైనా చూసారా? చూసాం మ్యామ్. మ్యామ్ చూసారు. చూసాం. ఓకే, మీరు ఎప్పుడైనా లైక్ మీ ఫ్రెండ్స్ తోటి ఇలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేశారా? మీ ఫ్రెండ్స్ తో కావచ్చు, మీ సిబ్లింగ్స్ తో కావచ్చు, ఎవరైనా మిమ్మల్ని అవాయిడ్ చేస్తూ అలాంటి బిహేవియర్ ఎప్పుడైనా మీరు చేశారా? మీరు చూసారా? 2 క్వశ్చన్స్. టీచర్ అంటే మా ఫ్రెండ్స్ తో నా పక్కడక్కడ చూశాను. మ్యామ్ ఫేస్ ఓకే, చూసాను కూడా నేను చూశాను మ్యామ్ టీచర్. మీరు కూడా చూసారా? మ్యామ్. సో అలా బిహేవ్ చేస్తుంటే మీకు ఎలా అనిపిస్తుంది? ఎందుకు అయ్యో వాళ్ళలా పాపం మనం వీడు అనిపిదు మ్యామ్. వీడిది బాగా అనిపించదా? బాగా ఎప్పుడైనా అలా అనిపించాలి చేసామా? మ్యామ్. మన బాగా ఫ్రెండ్స్ తో మనం వేస్తుంది మ్యామ్. ఉండి వేరే వాళ్ళని అట్లా అవాయిడ్ చేస్తూ, ఈవెన్ మన సిబ్లింగ్స్ తో కూడా, మన అక్క చెల్లెలతోటి, తమ్ముడితోటి, అన్నతోటి, అలా మనం ఎప్పుడైనా చేస్తూ ఉంటామా? లైక్ మన ఫ్రెండ్స్ కొంచెం దగ్గరగా ఉంటూ మనకంటే చిన్న వాళ్ళని కొంచెం దూరం పెడుతూ ఉంటాం కదా, అలా ఎప్పుడైనా చేస్తూ మేము ఉంటామా? పెట్టాం మ్యామ్. అందరిని మేము ఒకేలాగా చూస్తాం మ్యామ్. చిన్న పెద్ద సూపర్ అని లేదు. సూపర్ సూపర్. ఓకే, అలా మీరు ఎప్పుడైనా అలా బిహేవ్ చేశారా? నో మ్యామ్. చేయలేదు మ్యామ్. అట్లా మీరు ఎప్పుడైనా ఇట్లాంటి సిచ్యువేషన్ ఫేస్ చేశారా? Yes. చేశాను Yes. మ్యామ్. ఓకే, ఎలా అనిపించింది ఆ టైంలో? మీ ఫీలింగ్ ఏంటి? మ్యామ్ వాళ్ళు అంటే One by one చెప్పండి నాన్న. ఎందుకు ఫ్రెండ్షిప్ చేయాలి, ఇంకా నేను చెయ్యను వీళ్ళతో ఫ్రెండ్షిప్, ఏదో ఒకసారి వాళ్ళే నా దగ్గరకు వచ్చి ఫ్రెండ్ అవుదాం రా అని అనుకుంటాను మ్యామ్. ఓకే ఓకే మ్యామ్ ఓకే, చెప్పనాను. మ్యామ్ నేనైతే వాళ్ళు ఎంత అయినా నాపై నచ్చినా నేను ఎప్పుడు వాళ్ళతో ఫ్రెండ్షిప్ మూడ్ లోనే ఉంటా టీచర్. వాళ్ళతో ఎప్పుడు గొడవ పడను టీచర్. సూపర్, వెరీ గుడ్. ఇంకా వాళ్ళు నన్ను కూడా వాళ్ళతో కలుపుకుంటే ఏమైపోతుంది అని అనుకుంటాం మ్యామ్. కలుపుకుంటే బాగుండు అనిపిస్తుంది. ఓకే, ఇంకా నేనేం చేశాను నన్ను దూరంగా పెట్టడానికి అనిపిస్తుంది మ్యామ్. ఓ, నేనేం చేశాను, నన్ను ఎందుకు దూరంగా పెడుతున్నారు అని అనిపిస్తుంది. ఓకే, చూద్దాం ఇప్పుడు రెంచు ఫీలింగ్ ఏంటో చూద్దాం. గణేష్ చెప్పు. గణేష్, సాహో నువ్వేమన్నా మాట్లాడుతున్నావు నాన్న? చెప్పు నాన్న. ఓకే సరే, నెక్స్ట్ ఏమైందో చూద్దాం. ఇప్పుడు వాళ్ళు అలా బిహేవ్ చేస్తుంటే రెంచు ఫీలింగ్ ఏంటి? వాళ్ళు ఏదో మేడి పువ్వు అని చెప్పారు, అదేంటి అసలు? నెక్స్ట్ ఏమైందో చూద్దాం. నెక్స్ట్ ఏమై ఉండొచ్చు అని మీరు అనుకుంటున్నారు? మేడిపూ మీద కూర్చొని రెంచు ఆలోచిస్తుంది కదా, అది దాని గురించి అయి ఉంటుంది. చూద్దాం ఏమైంది. ఏంటి అని అడిగింది రెంచు చిన్న గొంతుతో, తనని వాళ్ళు ఎక్కడ తరిమేస్తారో అని భయపడుతూ. అది చాలా అందమైంది, దాన్ని చూడగలగడం మా అదృష్టం అన్నది శానిష్ రెంచు కళ్ళల్లోకి నేరుగా చూస్తూ. వాళ్ళ మాటల్లో తనని కలుపుకున్నారని కొంచెం సంతోషపడుతూ రెంచు ఇంకొంచెం ముందుకు జరిగి అడిగింది, చెప్పండబ్బా, చెప్పండి, మీరేం చూశారు అని అడిగింది రెంచు. శానిష్ పెర్కు ఒకరి వైపు ఇంకొకరు చూస్తూ కన్ను కొడుతూ మేడి పువ్వు గురించి రెంచుకి చెప్పడం మొదలుపెట్టారు. మేడి చెట్టు చాలా సాధారణమైనదే, దాని కాయల్ని తినని పిల్లలు ఉండరు. అయితే మేడి పువ్వును మాత్రం ఎవ్వరూ చూడలేరు, ఎందుకంటే అది చాలా అరుదుగా కనబడుతుంది, ఎంతో అందంగా ఉంటుందని చాలా మంది అంటారు. కానీ అది ఎప్పుడు పూస్తుందో, ఎలా ఉంటుందో ఎవ్వరికీ సరిగ్గా తెలియదు. అయితే దాని గురించి చాలా చాలా కథలు వాడుకలో ఉన్నాయి. మీకేమైనా కథలు తెలుసా మేడి పువ్వు గురించి? నో మ్యామ్. నో మ్యామ్. నో మ్యామ్. ఓకే,
ఆ వాళ్ళు ఇంకొక మాట కూడా చెప్పారు కదా, అది ఓన్లీ అదృష్టవంతులకు మాత్రమే కనిపిస్తుంది అని చెప్పారు కదా. ఇలా ఎస్ మీరు మ్యామ్. ఎప్పుడైనా మీ డైలీ లైఫ్ లో మీ పెద్దవాళ్ళ ద్వారా మీ చుట్టుపక్కల మీరు చూసిన మూవీస్ లో ఎక్కడైనా ఇది ఓన్లీ అదృష్టవంతులకు మాత్రమే, లక్కీ ఫెలోస్ మాత్రమే కనిపిస్తుంది అలాంటివి ఎప్పుడైనా మ్యామ్ మీరు మ్యామ్ వేడి పువ్వు ఎట్లా ఉంటది మ్యామ్? చూద్దాం ఎలా ఉంటుందో, ముందు ముందు చూద్దాం. అసలు ఉంటదా ఉండదా ముందు ముందు తెలుసుకుందాం. ఓకే ఓకే మ్యామ్. మ్యామ్ నాకు మేడిపండు మేడిపండు గురించి మా స్కూల్లో పోయని చెప్పారు టీచర్. ఏంటా పండు, ఏంటా పోయం, సారీ. మేడిపండు చూడు మంచిగానే ఉండు, పొట్ట విప్పి చూస్తే పురుగులుండు, పిరికివాడి మదిని పింతది లావుగా, విశ్వదాభిరామం మినుర వేమ. వెరీ గుడ్. ఓకే, అయితే నేను క్వశ్చన్ అడిగాను నాన్న. ఇప్పుడు కొంతమంది కొన్ని విషయాలు చెప్తూ ఉంటారు కదా, లైక్ ఇది అదృష్టం ఉంటేనే మీకు దొరుకుతుంది, ఇది అదృష్టవంతులకు మాత్రమే దొరుకుతుంది, చాలా దగ్గరలో మనం వినుంటాం. అట్లాంటివి Yes, మీరు ma'am. ఎక్కడ ఈ అమ్మాయితో వాళ్ళు అన్నారు, అలాంటివి మీరు ఎక్కడైనా విన్నారా, మిమ్మల్ని ఎవరైనా అన్నారా, మ్యామ్ మీకు తెలుసా అలాంటివి? మ్యామ్ నేను ఎవరు మాట్లాడుతుంటే విన్నాను మ్యామ్, ఏ విషయంలో? మేడిపండు గురించి. ఓకే, మేడిపండు గురించి విన్నాం. ఇది మేడిపండు గురించే కాదు, మిగిలిన విషయాల గురించి కూడా నీకేమైనా తెలిస్తే చెప్పు. నో మ్యామ్. ఓకే, మేడిపండు గురించి నీకేమైనా తెలిసినా కూడా చెప్పు సత్య. ఓకే మ్యామ్. మ్యామ్ అంటే మా స్కూల్లో ఒక రాక్ ఉంది మ్యామ్, అది ఓకే ఫుల్ ట్రాన్స్పరెంట్ మ్యామ్. ఓకే ఫుల్ ట్రాన్స్పరెంట్ మ్యామ్. అది ఓకే స్టాండ్ అంటే మా స్కూల్లో ఒక దగ్గర స్టాండ్ ఉంటుంది మ్యామ్ ఖోఖో ఆడేకి, ఓకే అక్కడ దొరుకుతుంది మ్యామ్. ఆ ఓకే స్టోన్ దొరికిన వాళ్ళకి వాళ్ళు బాగా లక్ అని అంటారు మ్యామ్. ఓకే అంటే మా ఫ్రెండ్ కి ఒకసారి వచ్చింది, మా ఫ్రెండ్ కి ఒకసారి వచ్చింది మ్యామ్. అంటే కనిపిస్తే వాడి ఫ్రెండ్ కి చెప్పారు, అది నీకు లక్ లేదురా, నాకే లక్ ఉంది, సో నాకే దొరికింది అని మ్యామ్. ఓకే ఇంకా ఓకే, నేను ఇంకెవరైనా? ఎవ్రీ ఆల్టర్నేట్ డేస్ మేము షటిల్కి వెళ్తాం మ్యామ్. అందులో ఆడేటప్పుడు కాక్స్ ఉంటాయి కదా మ్యామ్, ఆ కాక్స్ ని కలెక్ట్ చేసుకునేకి కొంతమంది ఉంటారు మ్యామ్. అంటే కోచ్ సెలెక్ట్ చేస్తారు మ్యామ్. ఆ ఓకే సెలెక్ట్ అయిన వాళ్ళు బాగా లక్ అని అంటారు మ్యామ్. ఓ ఓకే, ఎస్. గేమ్స్ లో ఎవరైనా సెలెక్ట్ చేస్తే, కోచ్ సెలెక్ట్ చేస్తే లైక్ లక్కీ ఫెలో కాబట్టి సెలెక్ట్ చేశారు. ఎస్. ఇంకా తనిష, ఇంకా ఏమైనా ఫస్ట్ ఎందులో ఉన్న మంచి జయేష్, పేరు వేరే వాళ్ళకి ఛాన్స్ ఇద్దాం. జయేష్, నువ్వు 2 చెప్పావు, ఓకే వేరే మ్యామ్. వాళ్ళకి ఛాన్స్ ఇద్దాం. తనిష, ఓకే మ్యామ్. తనిష్క. మ్యామ్ ఒక 5 minutes 5 minutes మిస్, ఒకసారి వెళ్ళొస్తాను మిస్. ఓకే మేడం, ఓకే, సరే. నెక్స్ట్ ఏమైందో చూద్దాం. నాకు కూడా దాన్ని చూడాలనుంది, పదే పదే అన్నది రెంచు తను కళ్ళు మెరిపిస్తూ. నువ్వు చూడలేవు అన్నది పెర్కు. ఎందుకని? ఎందుకంటే అది మంచి వాళ్లకు మాత్రమే కనబడుతుంది. మీరిద్దరు మంచివాళ్ళ? అవును, ఎందుకంటే మేము ఇతరుల మాటలు వినాలని ప్రయత్నం చెయ్యం, వాళ్ళ వెనకబడం అన్నది పిర్కు రెంచు చెయ్యిగిల్లుతూ. నొప్పితో వెనక్కి ఒక గంతు వేసి రెంచు బతిమాలుతూ అడిగింది శానిష్ని, నువ్వు నాకు దాన్ని చూపించవా అని. నేను చూపించలేను అన్నది శానిష్. అది సంవత్సరంలో ఒకే ఒక్కసారి కనబడుతుంది. మాఘమాసం నిండు పున్నమి రోజు విచ్చుకొని వెంటనే కొన్ని క్షణాల్లో మాయమైపోతుంది. అందుకే ఎక్కువ మంది దాన్ని చూడలేదు. చూసిన వాళ్ళకి మాత్రమే మంచి జరుగుతుంది. ఆ పువ్వు గురించి తనకు తెలిసిన విషయాలన్నింటినీ ఒక చోట చేర్చి తను చెప్పే కథ నిజమైంది అని అనిపించడానికి ప్రయత్నిస్తుంది శానిష్. ఏం చెప్తున్నారు వాళ్ళు? ఆ పువ్వు గురించి అంటే ఒక కథ అల్లి నిజం అని ఆ
ఆమెకి నిజమని తెలిసే అర్థమయ్యేటట్టు కథలు చెప్తారు టీచర్. ఎస్, నిజమని ప్రూవ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ఓకే, మ్యామ్ అయితే వాళ్ళు చెప్పేది అది వాళ్ళు ఆ పాపకు అర్థమయ్యేకి వాళ్ళు ఒక స్టోరీ క్రియేట్ చేశారు మ్యామ్. సో ఆ ఓకే, స్టోరీ వల్ల ఆ పాపకు అర్థమవుతుందని అలా చేశారు మ్యామ్. ఓకే. అయితే వాళ్ళు ఒక విషయం చెప్పారు కదా, అంటే సర్టెన్ డే రోజు, లైక్ మాఘమాసం నిండు పున్నమి రోజు ఇది చేస్తే మంచి జరుగుతుంది, ఇది చూస్తే మంచి జరుగుతుంది, అలా ఒకటి క్రియేట్ చేస్తున్నారు కదా. ఇలాంటివి మీ డైలీ లైఫ్ లో మీరేమన్నా విన్నారా? అంటే ఈ ఫలానా థింగ్ చేస్తే నో. ఓకే, ఎవరైనా వినుంటే చెప్పండి. లైక్ ఈ పని చేస్తే లేదా ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లాంటి దగ్గరికి వెళ్తే, ఆర్ అంటే చదివేటప్పుడు మార్నింగ్ చదివితే, లేకపోతే ఇలాంటి పూజలు చేస్తే, లేకపోతే ఇక్కడికి వెళ్తే చదువు వస్తుంది, ఇలాంటివి చెప్తూ విన్నాం ఉంటారు కదా. మ్యామ్. ఇలాంటివి చాలా చెప్తూ ఉంటారు కదా, అలాంటివి మీకేమైనా చెప్తారా? మ్యామ్ ఒక సర్టన్ డే గోర్లు మ్యామ్ కత్తిరిస్తేనే విన్నాం బాగా మ్యామ్ మేము. మంచిది అంటారు. ఆశ్రిత, నీ వాయిస్ స్లోగా వినిపిస్తుంది నాన్న. మ్యామ్ ఒక మ్యామ్ సర్టన్ డే మేము గోర్లు విన్నాం. జయేష్ కొంచెం నిదానం నాన్న, తను మాట్లాడుతున్నారు. ఒక ఆశ్రిత మాట్లాడుతున్నారు. సర్టన్ డే గోర్లు కత్తిరిస్తే మంచిది అంటారు. ఓకే, ఇంకా మ్యామ్ అయితే ఎవ్రీ ట్యూస్డే వెన్స్డే మనం హనుమంతుడి గుడికి వెళ్తే మంచిది అంటారు మ్యామ్. ఓకే, గుడ్. కార్తికేయ, అనన్య, కార్తికేయ. నేను ఆ టైప్ లో నిజమని ప్రూవ్ చేయడానికి కథలు అల్లి ట్రై చేసిన టైప్ ఆఫ్ కథలు విన్నాం మేడం. ఓకే, అంటే అది ఏ సందర్భంలో అంటే కొన్నిసార్లు మన క్లాస్మేట్స్ స్కూల్ కి లేట్ అయినా, ఒకవేళ స్కూల్ కి ఆబ్సెంట్ అయినా టీచర్ కి చాలా ఫుల్ బేస్ లో ట్రై చేస్తారు టీచర్ నిజంగానే దాని గురించే లేట్ అయిందని. దానివల్ల ఎస్ ఎస్ నిజానికి మామూలుగా ఇంట్లో ఉండి టీవీ చూడడానికి లేదా గేమ్ ఆడడానికి ఇంట్లో ఉంటారు. ఎస్. చాలా సార్లు ఓకే, చూసిన మేడం అది నేను. ఓకే. మ్యామ్ నేనైతే యాక్చువల్లీ టీవీ ఫోన్ రెండు చూడండి మ్యామ్. ఓకే, అనన్య నువ్వేదో చెప్తున్నావు తల్లి. మ్యామ్ అంటే ఇప్పుడు ఎగ్జామ్ ముందు రోజు సరస్వతి శ్లోకం ఒకటి ఉంటది, దాన్ని చదివితే మనకి ఫస్ట్ ర్యాంక్ వచ్చేస్తది అని చెప్తారు మ్యామ్. అది ఓ. ఎవరికి తెలీదు, మాకే తెలుసు అంటారు మ్యామ్ కొంతమంది. ఓ, మ్యామ్ నేను ఓకే. చేస్తాను మ్యామ్ అది. అవన్నీ నేను అవన్నీ చేస్తాను నిజమేనా? మ్యామ్. ఆ రోజు అది చేస్తే డెఫినెట్ గా అలా జరిగిపోతాయా? ఒకసారి No, మీరు అది ma'am. కాదు. మనం చేసే పని బట్టి జరుగుతాయి ఉంటుంది. మ్యామ్. లేదు, మీరు మీకు దాన్ని క్వశ్చన్ చేసుకోండి. ఎస్, ఇలా చేస్తే ఇలా జరుగుతుందా? ఓకే, తనిష్కని జరుగుతుంది చెప్తాను. మ్యామ్. మ్యామ్ నేను రియల్ లైఫ్ లో కూడా చేశాను మ్యామ్. ఓకే, చూద్దాం. ఓకే, నెక్స్ట్ ఏమై ఉండొచ్చు? ఒక 2 minutes మ్యామ్. మ్యామ్ తను ఆ, దానికోసం మేడిపండు కోసం వెళ్ళి ఉంటది మ్యామ్ వెతకడానికి, అప్పుడు కనిపిస్తే దాన్ని తినుంటది. చూద్దాం. మ్యామ్, మేడిపండు కనిపిస్తే అన్ని జరుగుతాయి. ఆ మేడి పువ్వు రేర్ అని చెప్పడం వల్ల తను ఆ తోటకెళ్ళి వెతకడం స్టార్ట్ చేసేమో. తను అలా చాలా రోజులు ఉంటే ఒక్క రోజు కనిపించేదేమో. చూద్దాం ఏమైందో. మరి నేను తాను రేపు చూడగలనా అని అడిగింది రెంచు. ఇప్పుడు దాకా చెప్పింది నీ బుర్రలోకి వెళ్ళలేదా? సంవత్సరంలో ఒక్కసారే మాఘమాసంలో నిండు పున్నమి రోజు మాత్రమే అది కనబడుతుందని ఇప్పుడే చెప్పాం కదా అన్నది విసుగ్గా పిరుకు. రెంచు పొట్టిపిల్ల కాని చాలా తెలివైంది. మరి ఆ మాటలు నిజమైతే దాన్ని మీరిద్దరూ ఎలా చూశారు? నిన్న ఎలా చూశారు అని అడిగింది. నిన్న చూశామని ఎవరు అన్నారు? మేము దాన్ని పోయిన సంవత్సరం చూసాం అని చటుక్కున జవాబిచ్చింది శానిష్. సో మీరిద్దరు నిజంగా మంచోళ్ళు అయితే మీ ఇద్దరు ఎందుకు కనిపించింది? మీలాంటి వాళ్ళకి కనిపించినప్పుడు నాకెందుకు కనిపించలేదు అని అడుగుతుంది రెంచు. తర్వాత ఏమై ఉంటుంది? చూద్దాం ఏమైంది. ఖచ్చితంగా అక్కడికి వెళ్ళుంటది మ్యామ్.
యా చూద్దాం. సరే కానీ ఆ వాగుడు మానేసి మమ్మల్ని పని చేయని అంటూ పిర్కు రెంచుని పక్కకు తోసింది. ఏడుపు ముఖం పెట్టుకున్న రెంచుని చూసి జాలిపడి వెంటనే ఇలా అంది, మాఘమాసం వచ్చినప్పుడు నీకు దాన్ని తప్పకుండా చూపిస్తా, ఒట్టు అని చెప్పింది. ఇలా మీకు ఎవరైనా ఒట్లేసారా? నో మ్యామ్. ఎవరు మీకు ప్రామిస్ చేయలేదా ఈ పని చేసి పెడతావు? చెయ్యలేదు మ్యామ్. మ్యామ్ చెప్ చాలా సత్య. మంది వేసారు కానీ అందరూ ప్రామిస్ బ్రేక్ ప్రామిస్ బ్రేక్ చేస్తున్నారు. ఎలా అనిపిస్తుంది ప్రామిస్ బ్రేక్ చేస్తే? సత్య వాయిస్ వినిపించట్లేదు నాన్న. బాగా అనిపించదు మ్యామ్. బాగా అనిపించదా? ఓకే చూద్దాం. మీరు ఎప్పుడైనా ప్రామిస్ బ్రేక్ చేశారా మరి? నో మ్యామ్. నో. నేను చెప్పొచ్చా మ్యామ్? ఎస్ కిరణ్ కుమార్. నాకు 2 మెంబర్స్ ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళు ఇద్దరు ప్రామిస్ చేశారు మ్యామ్. ఓకే ప్రామిస్ నిలబెట్టుకున్నారా? ఎస్ మ్యామ్. ఓ గ్రేట్, గుడ్ ఫ్రెండ్స్. సరే అని తల ఊపింది రెంచు. కానీ ఆమెకు వాళ్ళ మీద నమ్మకం లేదు, అసలు అంత ఇష్టం కూడా లేదు. ఆ ఇద్దరిలో ఒకరు తన సొంత తోబుట్టు అయినప్పటికీ ఒంటరిగా కూర్చుని మేడుపువ్వు గురించిన ఆలోచనలో పడింది. ఆ చెట్టుని తను చాలా సార్లు చూసింది, దాని కాయల్ని కూడా తింది. కానీ ఆ చెట్టు మీద పువ్వుని మాత్రం ఎప్పుడూ చూడలేదు. మరి పిక్కు శానిష్లు కనపడింది, తనకెందుకు కనపడలేదు? ఎందుకు కనపడలేదు తనకి? ఎందుకంటే వాళ్ళు అబద్ధాలు ఆడుతున్నారు. ఎస్ వాళ్ళు అబద్ధాలు ఆడుతున్నారు. ఇట్లా మీకు ఎప్పుడైనా చాలా అంటే ఎవరైనా అబద్ధాలు ఆడారా మీ దగ్గర? నో మ్యామ్. ఆడారు మ్యామ్. మ్యామ్ చాలా మంది ఆడారు మ్యామ్. చాలా మంది ఆడారా? ఎలాంటి అబద్ధాలు ఆడారు? ఒక్కరే ఆడారు మ్యామ్. అయితే మేము ఫస్ట్ మా నాన్న ఇస్రోలో పనిచేస్తారు మ్యామ్. సో ఓకే మేము ఉండేది స్టార్ లో మ్యామ్. స్టార్ లో ఉన్నప్పుడు మా ఇంటి ముందే పార్క్ ఉండేది మ్యామ్. ఓకే పార్క్ లో మధ్యలో పెద్ద ప్లేస్ ఉండేది మ్యామ్. ఓకే అంత పెద్ద హెలికాప్టర్ పట్టేంత ప్లేస్ మ్యామ్. సో ఇప్పుడు అక్కడ నుంచి నేను టౌన్ లో కూడా స్టార్ కి సంబంధించినవి ఉన్నాయి మ్యామ్, కాలనీస్. సో అక్కడికి వచ్చేసాను మ్యామ్. సో మా ఓకే స్టార్ లో ఉన్న మా ఫ్రెండ్స్ నా స్కూలే మ్యామ్ వాళ్ళు కూడా. సో ఓకే వాళ్ళు చెప్పారు ఏంటది, మన ఇంటి ముందే పార్క్ లో హెలికాప్టర్ ల్యాండింగ్ పెట్టారు అని చెప్పారు మ్యామ్. సో అప్పుడు ఓకే నాకు డౌట్ కొట్టింది, పక్కన మొత్తం చెట్లు ఉన్నాయి, చుట్టూ పార్కు, గడ్లు, రాళ్ళు అన్ని ఉన్నాయి, కానీ అప్పుడు అక్కడ హెలికాప్టర్ ఎట్లా ల్యాండ్ అవుతా నాకు డౌట్ కొట్టింది మ్యామ్. అలా నాకు డౌట్ కొట్టింది మ్యామ్. తర్వాత నెక్స్ట్ డే నేను అడిగాను మ్యామ్, అంటే 2-3 డేస్ తర్వాత నేను అడిగాను మ్యామ్, ఒరే నిజం చెప్పురా. అంటే నీకు అది నీకు ఒక కైండ్ ఆఫ్ డౌట్. ఓకే సో వాళ్ళకి ఎలా కనిపించింది, ఇలా ఇలా వీళ్ళు అబద్ధం చెప్పారేమో అనేది నీ డౌట్. ఓకే గుడ్. ఓకే నెక్స్ట్ ఏమైందో చూద్దాం. నెక్స్ట్ ఏం చేసి ఉంటది రెంచు? వాళ్ళని అడిగింది, వాళ్ళ దగ్గర నుంచి తనకి ఆన్సర్ రాలేదు. నెక్స్ట్ ఏం చేసి ఉంటది? జయేష్ మిగిలిన వాళ్ళకి కూడా ఛాన్స్ ఇద్దాం నాన్న. ఓకే ఎస్ నెక్స్ట్ ఏం చేసి ఉంటది నాన్న? ఎవరికి ఆ పువ్వు నిజంగా వస్తుందా రాదా అని చూద్దాం. కొంచెం దూరంలో తారక్క కనపడింది. రెంచు ఆమె వైపు పరిగెత్తుతూ వెళ్ళింది. అక్క ఎప్పుడైనా మేడి పువ్వుని చూసావా? ఛా, మేడి చెట్టుకు పువ్వులు వస్తాయని నీకెవరు చెప్పారు? కాదక్కా, గొణిగింది రెంచు. పిర్కు అన్నది, ఆ పిల్ల నిన్ను ఆట పట్టిస్తుంది. అందుకే నేను నీకు ఎప్పుడు చెప్తూ ఉంటా, బాగా చదువుకోవాలని. అప్పుడే నువ్వు ఆమె కంటే ఎక్కువ తెలివైందా అని అవుతావు. అక్కడున్న ఒక గదిని బడిలాగా వాడతారు. తారక్క దాని తలుపు తీసి శుభ్రం చేయడం మొదలుపెట్టింది. ఇంకొంచెం సేపులో క్లాస్ ప్రారంభం అవుతుంది కదా. ఎందుకలా నుంచుని దిక్కులు చూస్తావు అంది తారక్క రెంచుతో. రా ఇటొచ్చి నాకు కొంచెం సాయం చెయ్యి. ఎక్కడికెళ్ళింది రెంచు? రెంచు ఎక్కడికెళ్ళింది? వాళ్ళ అక్కకి సాయం చేయడానికి వెళ్ళింది. ఎక్కడ అది? ఆ రూమ్ ని క్లీన్ చేసేకి వాళ్ళ అక్క దగ్గరికి వెళ్తా. స్టడీయింగ్ కోసం ఒక చిన్న రూమ్ మ్యామ్.
ఓకే. అయితే ఆ తారక్ ఒక మాట చెప్పింది, బాగా చదువుకోవాలి అని. అంటే ఆ పిల్ల నిన్ను ఆట పట్టిస్తుంది, అందుకే నేను నీకు ఎప్పుడు చెప్తూ ఉంటా బాగా చదువుకోవాలని. అప్పుడే నువ్వు ఆమె కంటే ఎక్కువ తెలివైన దాని అవుతావు. చదువుకుంటే తెలివైన వాళ్ళు అయిపోతారా? నో మ్యామ్. చదువు No. కాదు, జనరల్ నాలెడ్జ్ కూడా ఉండాలి మ్యామ్. ఓకే, జనరల్ నాలెడ్జ్ కూడా ఉండాలి. ఓకే, చదువుకుంటే తెలివితేటలు రావా? వస్తాయి మ్యామ్. వస్తాయి మ్యామ్. వస్తాయా? షూరా? ఎస్ మ్యామ్. రావని మీరే చెప్పారు. రావని చెప్పున్నారు కదా ఇప్పుడే. రెస్పాండ్ అవ్వండి. మ్యామ్ కొంచెం తెలివితేటలు వస్తాయి మ్యామ్, మిగతావి మనం చూద్దాం ఏమైందో నెక్స్ట్. కాళ్ళు ఈడ్చుకుంటూ అయిష్టంగా రెంచు గదిలోకి వెళ్ళింది. ఆమెకు చదువు అంటే అంతగా ఇష్టం లేదు. అయితే ఇవాళ మాత్రం తనంతట తానే తరగతి గదిలోకి వచ్చింది కాబట్టి అక్కడే కూర్చోవాలనుకుంది. కొంచెం సేపు అయ్యాక తారక్క పైకి ఎత్తి చూపించే పదాలున్న కార్డుల్ని చూస్తూ ఒక్కొక్క పదాన్ని గుర్తించడానికి ప్రయత్నించింది రెంచు. ఎక్కడికి వెళ్ళింది రెంచు ఇప్పుడు? టీచర్ ఎక్కడికి చదువుకోవడానికి వెళ్ళింది నాన్న? స్కూల్ స్కూల్కి క్లాసులు. వెళ్ళింది. తారక్ ఎవరు? తారక్ ఎవరు? తారక్క పైకి ఎత్తి చూపించే పదాలున్న కార్డుల్ని చూపిస్తూ ఒక్కొక్క పదాన్ని గుర్తించడానికి ప్రయత్నించింది రెంచు. తారక్క టీచర్ నాన్న. ఓకే, నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళుంటది? నెక్స్ట్ ఏం చేసి ఉంటది తను? నాకు తెలిసి ఇప్పుడు ఒక సెంటెన్స్ ఇస్తున్నాం. ఎక్కడికి నాన్న? ఓకే, చూద్దాం ఎక్కడికి వెళ్ళిందో. ఆ రోజు సాయంత్రం రెంచు వాళ్ళ అమ్మకి నీళ్లు నింపడంలో తోడ్పడింది. వేసవి కాలం వచ్చేసింది. నీళ్లు 3 రోజులకి ఒకసారి మాత్రమే వస్తాయి కాబట్టి ఇంట్లో ఉన్న ప్రతి కుండలో, డబ్బాలో, బకెట్లో అన్నింట్లో నీళ్లు పట్టాలి. నీళ్లు పంపు వైపు పరిగెత్తడం, నిండిన పాత్రల్ని లోపలికి ఈడ్చుకొచ్చే మధ్య సమయంలో వాళ్ళమ్మని అడిగింది రెంచు. అమ్మా, నువ్వెప్పుడైనా మేడి పువ్వును చూసావా అని వాళ్ళమ్మని అడిగింది. సో వాళ్ళు ఎట్లాంటి ఏరియాలో ఉంటున్నారు అనేది ఈ స్టోరీలో చెప్తున్నారు. లైక్ వాళ్ళకి 3 డేస్కి ఒకసారి వాటర్ వస్తాయంట. మీకు మీ అందరికి వాటర్ ప్రాబ్లం ఉందా? ఎవరికైనా వాటర్ ప్రాబ్లం ఉందా ఇక్కడ ఉన్న వాళ్ళలో? ఇలా 3 డేస్కి 4 డేస్కి వీక్లీ వన్స్ వాటర్? నో. గ్రేట్. ఓకే, ఎవరికి లేదు. సో ఆ అమ్మాయి ఆ డౌట్ ని క్లారిఫై చేసుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంది. సో నెక్స్ట్ ఏమైందో చూద్దాం. రెంచు అమ్మ చిరునవ్వు నవ్వింది. లేదమ్మా, నిజానికి ఎవ్వరూ చూసి ఉండరు. ఎందుకంటే అది కాయ అయ్యే ముందు చాలా కొంచెం సమయం మాత్రమే విచ్చుకొని ఉంటుంది. చూడడానికి చాలా సుందరంగా ఉంటుందట. అయితే దాన్ని చూడడం చాలా కష్టం. నా చిన్నప్పుడు మా ఊళ్ళో కార్తీక మాసంలో నిండు పున్నమి రోజు మాత్రమే మేడి పువ్వు అని వాళ్ళమ్మ చెప్తుంటే, కానీ వాళ్ళమ్మ మాటలకు అడ్డుపడింది రెంచు. ఆ పువ్వు మాఘమాసంలో పూస్తుందని కదా శానిష్ నాకు చెప్పింది అని అనింది రెంచు. వాళ్ళమ్మ కార్తీక మాసం అని చెప్తుంది, శానిష్ ఏమో మాఘమాసంలో పూస్తుంది అని చెప్పింది. ఇలాంటివి మీరు ఎప్పుడైనా రియల్ లైఫ్ లో చూసారా? లైక్ ఒక దగ్గర ఇది ఈ టైంలో జరుగుతుంది, ఒక టైం లైన్ లో ఇది ఇలా జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చెప్తానంటే, మనకి గ్రహణం వస్తుంది కదా, గ్రహణం వచ్చినప్పుడు ఫుడ్ తినకూడదు అని చెప్తారు. ఒక దగ్గర బయట తిరగాలి అని చెప్తారు. మేము ఒక కమ్యూనిటీలో వర్క్ చేస్తాము ఇక్కడ లెర్నింగ్ సెంటర్లో. ఆ లెర్నింగ్ సెంటర్లో ప్రెగ్నెంట్ ఉమెన్ బయట తిరుగుతారు, ఇంకొక కమ్యూనిటీలో లోపలే ఉంటారు. అసలు బయటికి రాకూడదు, కదలకూడదు అలా చెప్తూ ఉంటారు. ఇలాంటి మిత్స్ చాలా ఉంటాయి.
సో ఇలాంటివి మీ లైఫ్ లో మీరు ఎప్పుడైనా చూసారా, ఇలాంటి కాంట్రడిక్షన్ ఉన్న మిత్స్? అయితే ఇప్పుడు లాస్ట్ ఇయర్ అంటే ఈ ఇయర్ హోలీ జరిగింది కదా మ్యామ్. ఆ రోజు గ్రహణం కూడా ఉంది కదా మ్యామ్. ఓకే. అంటే మా ఫ్రెండ్ చెప్పాడు గ్రహణం మధ్యాహ్నం నుంచి వెళ్ళింది, మార్నింగ్ మొత్తం ఆడుకోవచ్చు అని చెప్పారు మ్యామ్. అయితే మా ఇంకో ఫ్రెండ్ ఏం చెప్పాడు, గ్రహణం రోజు హోలీ ఆడలేము, నెక్స్ట్ డే ఆడొచ్చు అని చెప్పారు మ్యామ్. ఐ మీన్ అలా చెప్పారు మ్యామ్. ఆ రెండిట్లో నాకు కన్ఫ్యూజన్ అయిపోయింది మ్యామ్. ఏది ఎవరు నమ్మాలి, ఫస్ట్ ఫ్రెండ్ సెకండ్ ఫ్రెండ్ నాకు డౌట్ కొట్టింది మ్యామ్. ఓకే ఓకే. ఎస్ సత్య. మ్యామ్ నాకు కూడా మ్యామ్ గ్రహణం రోజు హోలీ ఆడొద్దన్నారు, కొంతమంది ఆడొచ్చు అన్నారు, కొంతమంది అన్నం తినొద్దన్నారు, కొంతమంది నైట్ టైం తినమన్నారు. కానీ మేము గ్రహణం రోజు హోలీ అన్నాం మ్యామ్. ఎస్ ఓకే. ఇది జస్ట్ ఎగ్జాంపుల్ గ్రహణం. ఇట్లాంటివి ఇంకేమైనా విన్నారా? లైక్ లైఫ్ లో చాలా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ట్రెడిషన్ లో అమ్మాయి ఇంట్లోనే ఉండాలి, ఒక ట్రెడిషన్ లో అమ్మాయి బయట వెళ్ళి వర్క్ చేయొచ్చు, లేదా ఒక ట్రెడిషన్ లో లేదా ఒక ఫ్యామిలీలో ఆడవాళ్ళు అసలు వర్క్ చేయకూడదు, బయటకు వెళ్ళకూడదు. ఇట్లా బోర్డ్ అన్ని ఉంటాయి కదా, చాలా చాలా మిత్స్ ఉంటాయి. ఇలా చేస్తే ఇలా అవుతుంది లేదా. మ్యామ్ నేను క్రిస్మస్ డే రోజు మేమందరం స్కూల్కి వెళ్ళినాం మ్యామ్. సెలబ్రేషన్ చేస్తున్న టీచర్ మధ్యలో హిందూస్ ముస్లిం అని పెట్టిండ్రు టీచర్ స్కూల్లో మొత్తం. ఓకే. చిల్డ్రనే మీరు హిందూస్ మీరు పక్కన ఉండాలి, మేము క్రిస్టియన్స్ పక్కన ఉండాలి అని పెట్టిండ్రు టీచర్. ఓకే. అలా పక్కన పక్కన ఉంటే ఏమైతుంది, అంటే ఒకే దగ్గర ఉంటే ఏమవుతుంది? అందరము ఒకటేగా టీచర్ క్లాస్ లా. చిల్డ్రన్ కొంతమంది హిందూస్ ఉన్నారు, కొంతమంది క్రిస్టియన్స్ ఉన్నారు, కొంతమంది ముస్లిం. వాళ్ళందరినీ సపరేట్ చేసేసిండ్రు టీచర్. మళ్ళా రిలీజియన్ ఈక్వలేషన్ లేదు కదా మ్యామ్. రిలీజియన్ ఈక్వలేషన్ లేదా? ఈక్వల్ గా లేదా? లేదు మ్యామ్. అంటే ఈ క్యాస్ట్ వీళ్ళు, ఈ క్యాస్ట్ వీళ్ళు, మనం వీళ్ళతో మాట్లాడకూడదు అని లేదు మ్యామ్. మన ఇండియన్ రూల్స్ బుక్ లోనే ఉంది మ్యామ్. ఓకే. అంటే అందరు కలిసి ఉండకూడదని ఉందా, అందరూ కలిసి ఉండాలని ఉందా? అందరు కలిసి ఉండాలి మ్యామ్. రిలీజియన్ ఓకే. గణేష్ నువ్వు హ్యాండ్ రైజ్ చేసావు నన్ను. గణేష్ అన్మ్యూట్ చేసి మాట్లాడు. చెప్పు నాన్న. ఓకే. సో ఒకళ్ళేమో మాఘమాసం అని చెప్పారు, ఒకళ్ళేమో కార్తీక మాసం అని చెప్పారు. ఇలా మన డైలీ లైఫ్ లో చాలా చాలా చెప్తూ ఉంటారు. పేరెంట్స్ కావచ్చు, టీచర్స్ కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు. లైక్ ఇప్పుడు మీరు హోలీ గురించి చెప్పారు. నాకు మా దగ్గర పిల్లలు ప్యూబర్టీలో ఉన్నప్పుడు ఒకలా ఉంటది, మెన్స్ట్రువల్ సైకిల్ స్టార్ట్ అయినప్పుడు ఇలా ఉండాలి, అలా ఉండాలి, లేదా అబ్బాయిలతో మాట్లాడకూడదు, ఇలా చేస్తే ఇలా అవుతుందంట. రకరకాల విషయాల గురించి వాళ్ళకి తెలిసింది, వాళ్ళ పెద్దవాళ్ళు చెప్పిన వాటన్నిటిని అలా జనరేషన్స్ పాస్ చేస్తూ ఉంటారు. సో అమ్మాయి క్వశ్చన్ చేసింది, వాళ్ళేమో కార్తీక మాసం అన్నారు, నువ్వు మాఘమాసం అంటున్నావు, ఏది కరెక్ట్? సో మీకు కూడా ఇలాంటివి వచ్చినప్పుడు యూ హ్యావ్ టు క్వశ్చన్. సో రెండు కాంట్రడిక్షన్స్ ఉన్నప్పుడు ఒకసారి క్వశ్చన్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, టైం అవుతుంది. సో నేను కొంచెం ఫాస్ట్ గా చెప్తాను స్టోరీ. అవునా, ఆ పిల్లకేం తెలుసు? అది కార్తీక మాసం, కార్తీక పూర్ణమి రోజు పూస్తుంది. మేమందరం ఆ చెట్టు కింద కూర్చొని దాని కొమ్మల్ని చూసి చూసి విసిగిపోయాం. నేనైతే నిద్రపోయాను. నిద్రలో నుంచి లేచేసరికి అందరూ ఆ పువ్వుని చూసామన్నారు. వెన్నెల కాంతిలో ధగధగ మెరుస్తూ చాలా అందంగా ఉందట. నేను చూడలేకపోయాను. అసలు ఎవరు చూశారు, ఎలా ఉందంట, ఇంకోసారి చెప్పు అనింది రెంచు విసుగ్గా. సో ఎవరు చూసారనేది ఎవరికి క్లారిటీ లేదు. నెక్స్ట్ ఏమైందో చూద్దాం. అరే, ఇప్పుడే చెప్పాను కదా చాలా మంది చూసారని. అయితే ఒక్కొక్కళ్ళు దాని అందాన్ని రకరకాలుగా వివరించారు. కొందరు అది చిన్నగా గులాబీ రంగులో ఉందన్నారు, కొందరు పెద్దగా ఎరుపు రంగులో ఉందన్నారు, ఇంకొందరు తెల్లగా వెన్నెల్లో మిలమిలా మెరిసే నక్షత్రం లాగా ఉందన్నారు.
అసలు దాన్ని ఎవరు చూడలేదేమో, ఎవరికి తెలుసు. నాకైతే ఆ పువ్వుని చూడాలనుంది. తను గడ్డం ముందుకు చాపి అన్నది రెంచు. చూస్తావులే, అదృష్టం ఉంటే. నాకు ఇప్పుడే చూడాలనుంది, కాళ్ళు నేలకేసి కొడుతూ అన్నది రెంచు. నీ మనసుకి తట్టిన విషయం నీ బుర్రలో చిక్కుకొని ఉంటుంది, ససేమిరా బయటికి పోదు విసుక్కుంది రెంచు అమ్మ. పోయి కుండలో నీళ్లతో నింపుకొని రా అని చెప్పింది వాళ్ళమ్మ. సో ఆ అమ్మాయి వాళ్ళమ్మ ఒకే పువ్వుని ఒకరు గులాబీ రంగులో ఉందన్నారు, ఇంకొందరు ఎరుపు రంగులో ఉందన్నారు, ఇంకొందరు తెల్లగా ఉందని చెప్పారు. ఒకే ఒక్క పువ్వు అన్ని కలర్స్ లో ఉందని చెప్తున్నారు. కానీ ఒకే టైంలో చూసారు, ఒక్కొక్కరికి ఒక్కొక్కలా కనిపించిందని చెప్తున్నారు. అలా అవుతుందా? ఒకే ఆబ్జెక్ట్ ని ఒకేసారి ఒకే ఒకే టైంలో చూసినప్పుడు రావు మ్యామ్. అవుతుందా? మ్యామ్ కొంత అవ్వదు మ్యామ్, చూస్తే డిఫరెంట్ డిఫరెంట్ మన ఐస్ బట్టి అంటే మన ఇప్పుడు ఐస్ బట్టే ఉంటుంది. ఎస్, ఓకే. ఏదైనా ఒక విషయాన్ని మనం ఎలా చూస్తే అలా కనిపిస్తుంది. ఓకే, ఇందాక మీరు చెప్పున్నారు కదా మీ ఫ్రెండ్స్, లైక్ ఫస్ట్ స్టార్టింగ్ లో మనం వెళ్ళినప్పుడు వాళ్ళ ఇద్దరు ఫ్రెండ్ మాట్లాడుకుంటుంటే వాళ్ళు మన అవాయిడ్ చేస్తూ ఉంటారు. మీరు కూడా మీ ఎక్స్పీరియన్సెస్ చెప్పారు. లైక్ వాళ్ళ దగ్గరికి మేము వెళ్తే వాళ్ళు ఏదో సీక్రెట్స్ చెప్పుకోవాలని మమ్మల్ని పక్కకు పెడతా ఉంటారు, అప్పుడు మనకి హర్టింగ్ అనిపిస్తుంది. ఇట్లాంటివన్నీ మనం ఏదైనా ఒక సిచ్యువేషన్ ఆర్ ఒక ఆబ్జెక్ట్ మనం చూసేది అనన్య చెప్పినట్లు ఇట్స్ అప్ టు అస్, మన మీదనే డిపెండ్ అయి ఉంటుంది. మనం ఎలా అనుకుంటే అలా ఉంటుంది ఏ సిచ్యువేషన్ అయినా. అలాగే తను ఇంకొక క్వశ్చన్ కూడా అడిగింది. వాళ్ళమ్మ చెప్పింది కదా, నీ మైండ్ లోకి ఏదైనా వస్తే, నీ మనసులోకి ఏదైనా వస్తే అది నీ బుర్రలో అట్లే ఉంటది. మిమ్మల్ని కూడా మీ అమ్మ ఎప్పుడన్నా అన్నారు ఇట్లా, ఎందుకు ఇలా విసిగిస్తావు ఊరికే ప్రతిసారి అడిగింది 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 అడుగుతూ ఉంటాను, ఎప్పుడైనా అన్నారా? ఇది మీ అమ్మల్ని అడగాలి, మీ పేరెంట్స్ ని అడగాలి. అడిగితే దాని గురించి పర్ఫెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు మ్యామ్. ఎక్స్ప్లెయిన్ చేస్తారా? వెరీ వాళ్ళకి తెలియదంటే వాళ్ళకి తెలిసేటట్టు వాళ్ళని నెట్ లో అడిగి వాళ్ళు తెలుసుకొని మాకు చెప్తారు మ్యామ్. లేకపోతే ఓకే, నెక్స్ట్. సో ఆ అమ్మాయికి వాళ్ళ అమ్మ దగ్గర ఆన్సర్ రాలేదు, ఎక్కడికి వెళ్ళి ఉండొచ్చు? నెక్స్ట్ ఏం చేసి ఉండొచ్చు అమ్మాయి? నెక్స్ట్ ఏం చేసిందో చూద్దాం. అదే రోజు రాత్రి రెంచు తన అమ్మమ్మ దగ్గరికి వెళ్ళి అడిగింది, అమ్మమ్మ నువ్వెప్పుడైనా మేడి పండును చూసావా? ఏంటి? మేడి చెట్టుకు వచ్చే పువ్వు, ఈ ప్రపంచంలో నేను ఎన్నో చూశాను కానీ దాన్ని మాత్రం చూడలేదు. ఆ పువ్వు అదృష్టవంతులకు మాత్రమే కనిపిస్తుందంట అన్నది అమ్మమ్మ. ఎప్పుడైనా ఎవరైనా అది ఓన్లీ అదృష్టవంతులకే కనిపిస్తుంది అంటే మీ లోపల ఫీలింగ్ ఏంటి? అంటే మనకు కూడా కనిపిస్తే బాగుంది కదా, మనకు కూడా అంటే కనిపిస్తే మేము అదృష్టవంతులం కాదా అని అంటే అనిపిస్తుంది. మేము అదృష్టవంతులం కాదా? ఓకే, అదృష్టం మీద అన్ని ఆధారపడి ఉంటాయా? కాదు మ్యామ్, మనం చేసే పనితీరు బట్టి ఉంటది. మనం చేసే పనితీరు బట్టి ఉంటది. ఓకే, ఇంకా లక్ ఉంటదా? అసలు అదృష్టం ఉంటదా? కొందరుకుంటుంది మ్యామ్, కొందరికి ఉన్నప్పుడు మనకెందుకు ఉండదు? అదృష్టం ఉంటదా అసలు? నాకు కూడా తెలీదు అదృష్టం ఉంటుందో లేదో. ఇందాక కార్తికేయ చెప్పాడు ఏదైనా మనం చేసేదాన్ని బట్టి ఉంటది అని. So, ఏదైనా ఎస్ మ్యామ్. మేడి పువ్వు అంటే ఇంగ్లీష్ లో ఏంటి మ్యామ్? మేడి పువ్వు అంటే ఇంగ్లీష్ లోనే నాన్న. వన్ మినిట్, నాకు కూడా తెలియదు, నేను కూడా తెలుసుకున్నాను. మేడ్ ఆఫ్ ఫ్లవర్ నాన్న. Can you repeat once? MEADOW.
మేడ్ ఆఫ్. ఓకే, సో అదృష్టం ఉంటుందో లేదో మీకు మీరు క్వశ్చన్ చేసుకోండి. కానీ నాకు దాన్ని చూడాలనిపిస్తుంది ఇప్పుడే. అరే, అది ఎలా సాధ్యం? ప్రకృతికి సంబంధించిన విషయానికి కొన్ని సూత్రాలు ఉంటాయి. నీకు అదృష్టం ఉంటే అది నీకు ఎప్పుడో ఒకప్పుడు కనబడుతుందిలే అని చెప్పింది వాళ్ళ అమ్మమ్మ. నేచర్ కి సంబంధించి నేచర్ లో కొన్ని టైమ్స్ లోనే జరుగుతాయి. అది ఎప్పుడు జరగాలో అప్పుడే జరుగుతుంది. నీకు అవకాశం ఉంటే కనిపిస్తుందిలే, నీకు అదృష్టం ఉంటే కనిపిస్తుందిలే అని చెప్తుంది. నేచర్ కి అయితే డెఫినెట్ గా లైక్ రైనీ సీజన్ లో రైన్ రావడం, వింటర్ లో చలిగా ఉండడం. సో మనకి నేచర్ లో ఏమేమి చేంజెస్ జరుగుతాయి మీకు తెలిసినవి చెప్పండి. మ్యామ్ మాన్సూన్, వింటర్, సమ్మర్. నో నో నో, అది కాదు నాన్న. రైనీ సీజన్ లో ఏం చేంజెస్ జరుగుతాయి నేచర్ లో? రైనీ సీజన్ లో చెట్లు పెరుగుతాయి మ్యామ్. ఓకే, ఇంకేం చేంజెస్ జరుగుతాయి జయేష్, నువ్వు కాకుండా వేరే వాళ్ళు? మ్యామ్ వెదర్ కూల్ గా ఉంటది మ్యామ్. వెదర్ కూల్ గా ఉంటది. మ్యామ్ ఇంకా వేరే సీజన్స్ లో? మ్యామ్ పక్కన ఉండే లేక్స్ అండ్ రివర్స్ ఫుల్ అయిపోతుంది మ్యామ్. అప్పుడప్పుడు రైనీ రోడ్ సీజన్ లో కూడా అలా జరుగుతుంది. రిమైనింగ్ సీజన్ లో? మ్యామ్ సమ్మర్ సీజన్ లో ఒకవేళ ఎక్కువ ఎండలు ఉంటే వాటర్ అంతా ఎండిపోతుంది మ్యామ్. వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోతుంది. మాన్సూన్ సీజన్ లో చెట్లకి లీవ్స్ పోయి కొత్త లీవ్స్ వస్తాయి మ్యామ్. ఓకే ఓకే, చూద్దాం. సో ఆ అమ్మాయికి ఇక్కడికి చాలా విసుగొచ్చేసింది. నెక్స్ట్ ఏమైందో చూద్దాం. గుసగుసగా అన్నది రెంచు. అది అంత అరుదైంది అయితే, నిజంగా అంత అరుదైంది అయితే మరి శానిష్ పెర్కులకి ఎలా కనిపించింది? ముసిముసి నవ్వులు నవ్వుతూ అన్నది అమ్మమ్మ. వాళ్ళకి ఎలా కనిపించిందని పెర్కు అడిగింది, రెంచు అడిగింది. తర్వాత వాళ్ళ అమ్మమ్మ నవ్వుతూ, వాళ్ళు నీకు ఉత్తుత్తి మాటలు చెప్పి ఏడిపించారు, నువ్వు పిచ్చిదానిలా వాటిని నమ్మావు అంటూ ఒక నిట్టూర్పు విడిచి తన మాటలు కొనసాగించింది అమ్మమ్మ. నువ్వు పూర్తిగా మీ తాత లాంటి దానివి, ఆయన కూడా ప్రతిదీ నమ్మేస్తారు. ఇలా మిమ్మల్ని ఎవరైనా మీ రిలేటివ్స్ తో, మీ పేరెంట్స్ తో, మీ సిబ్లింగ్స్ తో ఆర్ మీ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీస్ తో కంపేర్ చేస్తే మీకు ఎలా అనిపిస్తుంది? చాలా బాధగా అనిపిస్తుంది మ్యామ్. ఎప్పుడు ఓకే, వాళ్ళతో చేస్తారు, మనల్ని ఇంప్రూవ్ చేయాలని ఎంకరేజ్ చెయ్యరా అని అనిపిస్తుంది మ్యామ్. ఓకే. మంచి విషయాల్లో లైక్ నువ్వు ఏదన్నా మంచి పని చేస్తే, అరే నువ్వు అచ్చం మీ నాన్నలాగా మీ తాతలాగా చేసావని చెప్పినప్పుడు హ్యాపీగా ఉంటుంది మ్యామ్. ఫీల్ వస్తుంది. ఎస్, లైక్ ఇందాక అనన్య చెప్పినట్లు ఏ విషయమైనా మనం తీసుకునే దాన్ని బట్టే ఉంటది. ఓకే, నెక్స్ట్. అయితే ఆ పువ్వు సాదాగా మంచి మనసుతో ఉన్న వాళ్ళకు మాత్రమే కనిపిస్తుంది అంటారు. ఎందుకంటే అటువంటి వాళ్ళు ఆ పువ్వు చుట్టూ ఉన్న మాయాజాలాన్ని తమ అవసరాల కోసం వాడుకోరు కనుక. నేను సాదాసీదా అమ్మాయినంటావా అడిగింది రెంచు, కొంత ఆశతో కొంత కించిపడుతూ. రెంచు తను చాలా తెలివైన పిల్ల అనుకుంటుంది. తప్పకుండా కొంచెం పిచ్చిదానివి కూడా. శానిష్ మాటలు నమ్మి ఇంత తతంగం చేస్తున్నావు, రెంచుని తన దగ్గరకు లాక్కొని అన్నది అమ్మమ్మ. రా, నేను ఒక నవ్వు పుట్టించే కథ చెప్తా. ఒక పక్షి మీ తాతని ఎలా వలలో వేసుకుందో అనే కథ అనింది అమ్మమ్మ. అమ్మమ్మ తనకు ఎంతో ఇష్టమైన కథను చెప్పడం ప్రారంభించేసరికి రెంచుకి నిద్ర ముంచుకు వచ్చింది. నిండు పున్నమి రోజు విచ్చుకునే మేడి పువ్వు గురించి కలలు కంటూ నిద్రపోయింది రెంచు. నెక్స్ట్ ఏమై ఉంటది? అంటే రించు నిజానికి లేచిన తర్వాత అమ్మమ్మ నేను నిజంగానే మేడి పువ్వుని చూసా, నాకు అనిపించింది అని అనుకుంటదండి. ఓకే, అంటే తను ఒక కళలో ఆ మేడి పువ్వు ఎట్ సైడ్ ఉందో చూసి అటే సైడ్ ఉండుంటదేమో, అది అటువైపు వెళ్తుంది. ఓ కళలో వచ్చిందని చూసుకొని మేబీ అట్లా వెళ్ళి ఉండొచ్చు. గ్రేట్. ఇంకా మీకు కూడా కళలు వస్తాయా? మీరు ఎప్పుడైనా కళలో వచ్చిన దాని గురించి అట్లా సర్చ్ చేశారా? లైక్ ఆలోచిస్తూ ఆలోచిస్తూ అలా పడుకొని రియల్ గా అలా ఎప్పుడైనా జరిగిందా? చూద్దాం. కొద్ది రోజులకి
మేడి పువ్వుని చూడాలనే తపన సన్నగిల్లిపోవడంతో రెంచు ఆ పువ్వు గురించి ఇతరులను వేధించడం మానుకుంది. అయితే మేడి చెట్టు వైపు వెళ్ళిన ప్రతిసారి ఆ చెట్టు కొమ్మలకి పువ్వులేమైనా ఉన్నాయేమోనని పరిశీలించి చూసేది. ఒక్కొక్కప్పుడు ఆ చెట్టు కింద పడుకొని దాని కాయల్ని తినేది, దట్టంగా ముదురు పచ్చగా ఉండే ఆకుల్ని చూస్తూ. సో స్టిల్ ఎలా అనిపిస్తుంది రెంచుకి? ఆ పువ్వు చూడాలి, ఎప్పుడైనా ఎలా అయినా చూడాలి అన్నట్టు ఉన్నది. ఓకే, అంటే తను ఇంకా బిలీవ్ చేస్తుందా, లైక్ అదృష్టం ఉంటది, or అది అదృష్టవంతులకు మాత్రమే కనిపిస్తుంది, బిలీవ్ అనేది బిలీవ్ చేస్తుంది చేస్తుందా? మ్యామ్, బిలీవ్ చేస్తుంది మ్యామ్. బిలీవ్ చేస్తుందా? సో చూద్దాం. బిలీవ్ చేస్తుంది అంటేనే కదా మ్యామ్ ఇన్ని రోజులు వెయిట్ చేస్తుంది. అవునా? చూద్దాం. అవును మ్యామ్. ఎండ బాగా మండిపోతున్న ఒక రోజు రెంచు తన చెత్త మూటని పక్కన పెట్టుకుని చెట్టు కింద వీపు వాలించి పడుకుని ఏవేవో విషయాల గురించి ఆలోచిస్తుంది. చెట్టు నీడ చల్లగా హాయిగా ఉంది. కొమ్మల మధ్యలో నుంచి ఆకాశం కొంచెం కొంచెం కనిపిస్తుంది. అప్పుడే స్నానం చేసినట్లు శుభ్రంగా ఉంది ఆకాశం. లేత నీలం రంగులో దూది పింజల్లాగా ఉన్న మేఘాలతో నిండిపోయి ఉన్నది. క్షణక్షణానికి తమ ఆకారాలు మార్చుకుంటున్న ఆ మేఘాలను చూస్తూ కొంత సమయం గడిపింది రెంచు. ఆ మీరు ఎప్పుడైనా అలా ఏ చెట్టు కిందన్నా పడుకొని పైన ఆకాశాన్ని అలా చూస్తూ అలా హ్యాపీగా ఇలా వాళ్ళు వర్ణించారు కదా, అలా ఎప్పుడైనా ఫీల్ అయ్యారా? ఎస్ మ్యామ్. ఎస్. ఎప్పుడు? మ్యామ్ మేము మా నానమ్మ వాళ్ళ ఊరికి వచ్చినప్పుడు అలా చేస్తూ ఉంటాము. ఓకే, ఎలా అనిపిస్తుంది అలా నేచర్ లో, లైక్ ఆకాశంలో అలా చూస్తూ? మా అమ్మ అలా హాయిగా చూస్తే చాలా మంచిగా అనిపిస్తుంది. రిలీఫ్ వచ్చేసి అనన్య, స్ట్రెస్ నువ్వు మొత్తం చెప్పింది నాకు పోయి వినిపించలేదు వన్ నాన్న. జయేష్ 1 minute నాన్న, అనన్య ఏదో చెప్పింది. ఓకే మ్యామ్. ఓకే. మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు లైక్ మేము చెట్టు కింద ఉంటాం, అప్పుడప్పుడు లైక్ ఆకాశం చూసినప్పుడు ఫ్రెష్ గా అనిపిస్తుంది మంచిగా. ఓకే. మ్యామ్ అయితే ఎస్. ఇప్పుడు మేము అప్పుడు మేము ఇంకా మా పీస్ఫుల్ ఫ్రెండ్స్ గా నైట్ అంటే 6:30కి మేము మా ఇంటి కింద కూర్చొని ఊరికి అట్లా మాట్లాడుకుంటాం మేము. అప్పుడు ఆ, అంటే ఒక ఫీల్ వస్తుంది మ్యామ్, ఫ్రీగా ఓకే. మేమందరం వేరే వరల్డ్ కి వెళ్ళిపోయి రిలీఫ్, ఎవ్వరు మమ్మల్ని గెలకట్లేదు, సో వీఆర్ ఫ్రీ అని, వి గాట్ ఫ్రీడమ్ అని అనుకుంటాం మ్యామ్. సూపర్ సూపర్. ఎస్ అనన్య. అప్పుడు కొంచెం పీస్ఫుల్ గా కూడా ఉంటది మ్యామ్, పీస్ఫుల్ అండ్ రిలాక్స్. పీస్ఫుల్ గా కూడా ఉంటుంది. సో ఇప్పుడు రెంచు ఫీలింగ్ కూడా మేబీ అదే అయి ఉండొచ్చు. తర్వాత ఏమైందో చూద్దాం. అసలు అమ్మాయికి కనిపిస్తుందా మేడి పువ్వు? మేడి పువ్వు ఉందని మీరు అనుకుంటున్నారా? లేదు మ్యామ్. లేదా? సరే చూద్దాం. నేల మీద పడి ఉన్న మేడిపండు కోసం రెంచు తన చెయ్యి ముందుకు చాచింది. ఒక చీమ రెంచు చెయ్యి మీద పాకి గిలిగింతలు పెట్టింది. ఆ చీమను వదిలించుకొని బద్ధకంగా లేచి ముంజెయ్యిని ముందుకు విదిలించింది రెంచు. ఇంకో చేత్తో మేడి పండుని తన కళ్ళ దగ్గరకు లాక్కొని దాన్ని నిశితంగా పరిశీలించింది. ఇతర పండ్లలాగే ఉంది ఇది కూడా చిన్నగా, ఎర్రెర్రగా, మెత్తగా. దాని కాడ దగ్గరున్న చిన్న కన్నంలో నుంచి కొన్ని చీమలు పండులోకి వెళుతున్నాయి. కళ్ళు చిట్లించి ఇంకా నిశితంగా చూస్తే రెంచుకి పండు లోపల గులాబీ రంగు నీడలు కనిపించాయి. తన బొట్టని వేలుతో, చూపుడు వేలుతో పండుని కొంచెం నొక్కేసరికి అది బద్దలైంది. రెంచు కళ్ళ ముందు ప్రత్యక్షమయ్యాయి. ఏమయ్యాయి? వందల చిట్టి పువ్వులు. వాటితో ఆ చిన్న పండు నిండిపోయింది. మేడి పువ్వు. ఒకటి కాదు, ఎన్నో, వందలు కాదు, వేలకి వేలు పూలు. ఇంకా పండుని కోసి దాన్ని కూడా నొక్కి చూసింది. మళ్ళీ కనిపించాయి వేలాది మేడి పూలు, విరగబడి పూసాయి. ఉన్నాయా మేడి పూలు? ఉన్నాయా మేడి పూలు? మేడి పువ్వులు రెగ్యులర్ గానే పూస్తాయి మ్యామ్. కనిపిస్తాయా?
కనిపిస్తాయి మ్యామ్. షూరా? ఎస్ మ్యామ్. ఓకే, కనిపిస్తాయో లేదో ఒకసారి మిగిలిన వాళ్ళు కూడా సెర్చ్ చేయండి. సో ఆశ్రిత అంటే కనిపిస్తాయని చెప్తుంది, అది నిజమో కాదో మీరు ఎక్స్ప్లోర్ చేయండి. సో తర్వాత ఏమైందో చూద్దాం, టైం అయిపోతుంది. సో కొంచెం ఫాస్ట్గా చెప్తున్నాను. ఇవన్నీ మేడిపూలు. నాకు మేడిపూలు కనిపించాయి, ఆనందంతో గట్టిగా అరిచింది రెంచు. ఒక్క పువ్వు కాదు, ఎన్నో పువ్వులు. తన ఇంటి వైపు పరిగెత్తింది. చూడండి నాకు ఏం కనిపించిందో, నేను కనిపెట్టేశా, మేడి చెట్టుకుండే పువ్వుని, మేడి పువ్వుని నేను కనిపెట్టేశా అని హ్యాపీగా ఇంటి వైపు పరుగు తీసింది రెంచు. ఓకే, సో ఇది ఎవరైతే కథ రాశారో ఇది నేను గ్రూప్ లో షేర్ చేస్తాను, ఈ స్టోరీ ఎలా వచ్చింది అనేది. ఇది ఒక ట్రైబల్ కమ్యూనిటీకి సంబంధించిన స్టోరీ. ఇది స్టోరీ ఈరోజు. మ్యామ్ ఇది రియలా? మీరు చెప్పండి, ఇది రియలా? ఇట్లాంటివి అంటే నేను మధ్యలో ఒక క్వశ్చన్ అడిగాను, లైక్ మనకి చాలా విషయాలు చాలా మంది చెప్తూ ఉంటారు కదా, సో ప్రతిదాన్ని మనం చాలాసార్లు నమ్మేస్తూ ఉంటాం. ఎప్పుడు చాలా వరకు మనం క్వశ్చన్ చేయం. అమ్మాయి చాలాసార్లు చాలా మందిని క్వశ్చన్ చేసింది. సో అలా ఎప్పుడైనా మనం క్వశ్చన్ చేసామా? ఇంట్లో చాలా విషయాలు అమ్మ వాళ్ళు చెప్తూ ఉంటారు. జస్ట్ ఎగ్జాంపుల్, ఒక ఎగ్జాంపుల్, మా అమ్మాయి నన్ను అడుగుతూ ఉంటది. ఇప్పటికి తనకి 10 years నిండే, 11th year జరుగుతూ ఉంది. 11th year జరుగుతూ ఉంటే తనకి చాలా డౌట్స్ వస్తూ ఉంటాయి. ప్రతిసారి నన్ను క్వశ్చన్ చేస్తుంది. ఇప్పుడు జుట్టు ఇంట్లో పడితే, ఎగ్జాంపుల్ గా చెప్తున్నాను, జుట్టు ఇంట్లో పడితే దరిద్రం అనే చెప్తూ ఉంటారు. దరిద్రం అంటే ఏంటి అని అడుగుతుంది. ఇప్పుడు అదృష్టం అని చెప్పారు కదా, అక్కడ అదృష్టం ఉన్న వాళ్ళకి మాత్రమే కనిపిస్తుంది. మా అమ్మాయి నన్ను అడుగుతుంది దరిద్రం అంటే ఏంటి అని. లేదా అన్నం తినేటప్పుడు ఇంకొకసారి పెట్టించుకోకపోతే ఏదో అవుతుంది అని చెప్తారు. లేకపోతే గడప మీద నుంచుంటే, గడప బయట నుంచుంటే, లేదా సాయంత్రం ఊడిస్తే, ఇలాంటి విషయాలు, చాలా విషయాలు ఇంట్లో పెద్దవాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. చాలా చాలా విషయాలు. సో తను హోంవర్క్ అడిగారు కదా, ఇప్పుడు ఏవైతే ఆ స్టోరీలో మాఘమాసం, కార్తీక మాసం అలా చెప్పున్నారు కదా, అలాంటి ఇది చేస్తే అదృష్టం, ఇది చేస్తే దరిద్రం అని చెప్పే విషయాలు మీరు నమ్మేవి, మీకు తెలిసినవి అట్లీస్ట్ ఒక 10 రాసి వాటిలో మీరు ఎన్ని బిలీవ్ చేస్తున్నారు. నేను క్వశ్చన్ మళ్ళీ గ్రూప్ లో పెడతాను, క్వశ్చన్ అడుగుతున్నాను, వీలైతే నోట్ చేసుకోండి. మీకు రెగ్యులర్ గా వచ్చే ఇన్పుట్స్ లైక్ ఇది చేస్తే అదృష్టం, ఇది చేస్తే దరిద్రం, అదే ఇది చేస్తే మంచి జరుగుతుంది, లక్ వస్తుంది, ఇది చేస్తే బ్యాడ్ లక్ వస్తుంది అని చెప్పే కొన్ని విషయాలు, వీటిలో మీకున్న డౌట్స్, ఇది నిజమేనా, ఇది నిజమే అని మీరు నమ్మేవి, ఇది నిజం కాదు అని మీరు నమ్మనివి, ఈ రెండు నాకు రాసి గ్రూప్ లో పెట్టండి. యా, ఇది స్టోరీ నాన్న, రియల్ స్టోరీ. అవునో కాదో తెలియాలంటే నేను బ్లర్బ్ పెడతాను మీకు, దాన్ని చదివి మీరు తెలుసుకోండి ఇది రియల్ గా జరిగిందా ఆర్ ఇది జస్ట్ కల్పితమా, క్రియేట్ చేసిందా అని తెలుసుకోవాలంటే నేను బ్లర్బ్ పెడతాను, అది చూసి మీరు తెలుసుకోండి. సో మళ్ళీ నేను క్వశ్చన్ చెప్తున్నాను. ఇప్పుడు ఆ స్టోరీలో ఏవైతే చెప్పున్నారో అట్లాంటి ప్రతిదీ చాలా దగ్గరలో అదృష్టం ఉన్న వాళ్ళకే, అదృష్టం ఉంటేనే, అలాంటివి ఉంటాయి కదా. సో మీరు మీ ఇంట్లో ఇది ఓన్లీ ఇట్లాంటివి చేస్తే మంచి జరుగుతుంది, ఇది గుడ్ లక్, ఇది బ్యాడ్ లక్ అని చెప్పే విషయాలు లిస్ట్ అవుట్ చేయండి. 10 లిస్ట్ అవుట్ చేసి అవి గ్రూప్ లో షేర్ చేయండి. వాటిలో మీరు ఎన్నిటిని బిలీవ్ చేస్తున్నారు. పెద్దవాళ్ళు చెప్పారు, మీకు వేటిలో డౌట్ ఉంది, మీరు ఎన్నిటిని ఎస్ ఇది గుడ్ లక్, ఎస్ ఇది చేస్తే బ్యాడ్ లక్ వస్తుందని మీరు వేటిని బిలీవ్ చేస్తున్నారు. అలాగే మీకు ఎప్పుడైనా వీటి మీద డౌట్ వచ్చిందా, వీటి మీద మీకు ఎప్పుడైనా డౌట్ వచ్చిందా, అది కూడా నోట్ చేసి పెట్టండి గ్రూప్ లో. ఇప్పుడు అమ్మాయికి అదృష్టం ఉంది కాబట్టే మేడిపువ్వు కనిపించిందా? అమ్మాయికి అదృష్టం ఉంది కాబట్టే మేడిపువ్వు కనిపించిందా? నో మ్యామ్. లేదు మ్యామ్. లేదు మ్యామ్. లేదు.
మ్యామ్ ఎందుకంటే అది మనము ఒక దానికోసమే అలా ట్రై చేస్తూ ఉంటే అది మనకు కనిపిస్తుంది మ్యామ్ ఏదైనా. మేబీ దెన్ ఇది నీ పర్స్పెక్టివ్. ఓకే, క్వశ్చన్ అర్థమైంది. నేను గ్రూప్ లో మళ్ళీ క్వశ్చన్ షేర్ చేస్తాను. ఓకే, ఎవరైనా నేను చెప్పిన స్టోరీ ఎలా ఉంది ఆర్ మీకు ఎలా అనిపించింది అనేది చెప్పగలరా? మీకు ఎలా అనిపించింది ఈరోజు స్టోరీ టైం? మ్యామ్ నాకు చాలా బాగా నచ్చింది మ్యామ్. ఓకే, ఏం నచ్చింది తల్లి? మ్యామ్ అంటే మీరు ఆ స్టోరీ చెప్పారు కదా మ్యామ్, మేడి పండు స్టోరీ, మేడి మేడిపు. ఆ స్టోరీ నచ్చింది మ్యామ్. అంటే దాంట్లో తను చాలా ట్రై చేసింది కదా మ్యామ్, అంటే ఆ పువ్వు వస్తుందో రాదా నిజంగానే అనుకొని. ఓకే, థ్యాంక్ యూ. ఇంకెవరైనా మీకు ఎలా అనిపించిందో చెప్పగలరా? థ్యాంక్ యూ చైతన్యశ్రీ. ఇంకా ఎవరైనా? ఓకే, నేను అడిగిన క్వశ్చన్ ఎవరికైనా అర్థమైతే కొంచెం ఇక్కడ చెప్పగలుగుతారా? నేను అడిగిన క్వశ్చన్ మీకు ఏదైనా అర్థమైతే ఎవరైనా ఒకళ్ళు చెప్పగలరా ఇక్కడ? ఓకే, ఎవరికి అర్థం అవ్వలేదా? మ్యామ్ మీరు అంటుంది హోంవర్క్ క్వశ్చనా మ్యామ్? ఎస్, హోంవర్క్ క్వశ్చన్. అంటే మనము నమ్మేవి ఇంకా నమ్మనివి, ఇది బ్యాడ్ లక్, ఇది గుడ్ లక్, ఇది చేస్తే బ్యాడ్ లక్, ఇది చేస్తే గుడ్ లక్ అనుకుంటున్నాము. అది 10 రాయమన్నారు మ్యామ్. యా, 10 రాయండి. వాటిలో మీకున్న క్వశ్చన్ కూడా మీరు కొన్నిటిని నిజంగానే నమ్ముతారు. అంటే ఇది రియల్ గా మీకు చాలా క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. నేను ఇక్కడ చాలా మంది పిల్లలతో పనిచేస్తాను. నాకు పిల్లలు రోజు బోల్డ్ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. సో మీకు కూడా బోల్డ్ క్వశ్చన్స్ ఉంటాయి. అక్కడ ఏం ఫిల్టర్ ఏం పెట్టుకోకుండా మీకు ఏం క్వశ్చన్ మైండ్ లో ఉంటే అది గ్రూప్ లో పెట్టండి. అంటే ఇది ఎవరికి నేను షేర్ చేయను. కావాలంటే నా పర్సనల్ నంబర్ కూడా ఇస్తాను, దాంట్లో పెట్టండి. ఇబ్బంది ఏం లేదు. ఇక్కడ ఎవ్వరు మిమ్మల్ని జడ్జి చేయరు. మీరు పెట్టే ప్రతి ఒక్క క్వశ్చన్ కూడా వ్యాలిడే. మీకున్న క్వశ్చన్స్ కూడా రాయండి. ఓకే ఓకే, ఇంకా క్లోజ్ చేద్దామా? ఆల్రెడీ 4:15 అవుతుంది. ఓకే 15 minutes ఎక్సీడ్ అయింది. ఓకే మ్యామ్. ఓకే నాన్న, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎవ్రీవన్. చాలా చాలా థ్యాంక్ యూ మ్యామ్. బాయ్. బాయ్. థ్యాంక్ యూ సార్ వజ్రప్రసాద్ గారు. థ్యాంక్ యూ మేడం, సెషన్ చాలా బాగుంది. స్టోరీ టెల్లింగ్ థ్యాంక్ యూ చాలా మ్యామ్. బాయ్ క్వశ్చన్ మ్యామ్. రైజ్ చేశారు. థ్యాంక్ యూ. విలేజ్ ని క్వశ్చన్ చేయటం ఎట్లా అనేటువంటిది పిల్లలకి అలవాటు చేశారు. జస్ట్ ఎస్ సార్. నైస్, బాగుంది మేడం సెషన్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే నాన్న, బాయ్. బాయ్ ఎవ్రీవన్. బాయ్ మ్యామ్. బాయ్ బాయ్. ఓకే, బాయ్ బాయ్. బాయ్ మ్యామ్.